అభ్యర్థి సుందర విజయ్ కుమార్ గారు. జనసేన, టీడీపీ, బీజేపీ ముగ్గురు కూటమిల వరకు కలిపి మన సుందర విజయ్ కుమార్ గారిని నిలబెట్టారు. ఇక్కడ మనది గుర్తు గాజు గ్లాస్. ఈసారి ఒక అవకాశం ఇచ్చి ఆయన్ని మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాం. అలాగే మనది సీఎం రమేష్ గారు బీజేపీ ఎంపీ అభ్యర్థి. ఇతను కేంద్రం నుంచి ఇతన్ని ఇక్కడ పంపారు. మన సమస్యలు ఏమున్నాయి అన్నీ ఇతను పరిష్కరిస్తారని ఇతను ఇక్కడికి పంపించారు. అలాగే ఇతను కూడా మనకు ఓటేసి భారీ మెజార్టీతో ఇతను కూడా మనం గెలిపించుకోవాలి. ఇది కమలం పువ్వు గుర్తమ్మ సీఎం రమేష్ గారిది, మన సుందర విజయ్ కుమార్ది గాజు గ్లాస్. సరే, అలాగే మనది బాబు సూర్యుడికి భవిష్యత్తు గ్యారంటీలోని 6 పథకాలు ముగ్గురు కూడా కలిపి చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కలిపి 6 పథకాలు ప్రవేశపెట్టారమ్మా. ఇది యువతకు 20 లక్షల రూపాయలు ఉపాధి అవకాశాలు, లేదా నెలకి 3,000 నిరుద్యోగ వృత్తి. అంటే బాగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేక చాలామంది బాధపడుతున్నారు. వాళ్ళ కోసం ఈ ఉపాధి పెట్టారు. అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇంట్లో మీకు ఇద్దరు పిల్లలు ఉంటే 15,000 రూపాయలు వస్తాయమ్మా. ముగ్గురున్నా వస్తాయమ్మా, ఒక్కరున్నా వస్తాయమ్మా. అలాగే 3 ప్రతి రైతుకి ఏటా 20,000 రూపాయలు ఆర్థిక. ఇప్పుడు రైతులు చాలామంది చూస్తున్నాం, ఈ నష్టాలు వచ్చి ఎవరు పడట్లేదు. అలా రైతులు బాధపడకూడదు, వీళ్ళ మనం ఆదుకోవాలని అలాగే ఉద్దేశంతో ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలు సంవత్సరం మనకి ఆర్థిక సహాయం చేస్తారు. అలాగే మహిళలు, ఎందుకంటే గ్యాస్ సిలిండర్ అయిపోతే మీకు ఎలా ఉంటుందో ఇబ్బంది మనకు తెలియదు. అందుకని ప్రతి రైతుకి ఉచితంగా ఏడాదికి 3 సిలిండర్లు అమ్మా. 3 నెలలకు ఒక సిలిండర్ మీకు ఫ్రీగా ఇస్తారు. అలాగే ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు ఇంట్లో ఖర్చులకి ఏమన్నా ఎమర్జెన్సీ ఏమన్నా ఉన్నా చిన్న చిన్న అవసరాలకి 1,500 రూపాయలు ప్రతి మహిళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మహిళలకి ఉచిత బస్సు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ తిరిగినా సరే కానీ మీరు టికెట్ తీసుకోవచ్చు, ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా వచ్చేవి. ఇవన్నీ మీరు మనసులో పెట్టుకొని ఈ ఒక్కసారికి అటు చంద్రబాబు నాయుడు గారికి, ఇటు పవన్ కళ్యాణ్ గారికి మీరు అవకాశం ఇచ్చి ఇక్కడ నిలబెట్టిన ఎంపీ, ఎమ్మెల్యే క్యాండిడేట్లకి ఓటు చేసి సూపర్ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాం. మనకు సీఎం ఎంపీ క్యాండిడేట్ సీఎం రమేష్ గారికి కమలం పువ్వు గుర్తు. అలాగే మన ఎమ్మెల్యే క్యాండిడేట్ సుందర విజయ్ కుమార్ గారికి గాజు గ్లాస్. ఈ 2 వాటికి మీరు వచ్చేసింది చుట్టుపక్కలకి వెళ్తాం. ఈ ఒక్కసారి మనకి 15 సంవత్సరాల బట్టి మనం చూస్తున్నాం. మనకు చేసింది శూన్యం. మనం చూస్తున్నాం. ఇప్పుడు అతను వచ్చి ఈ 15 సంవత్సరాల్లో ఇప్పుడు ఒక్కసారి కూడా 5 కేజీలు బ్లీచింగ్ పౌడర్ కొట్టింది లేదు. దోమలు ఎలా ఉన్నాయో చూస్తున్నాం. లేవు. మనకి నీళ్ళు ప్రాబ్లం. నరసాపురం కొత్త పట్టణం డబ్బులు ఇచ్చాడు. సరిపోవట్లేదు కదా. బోర్లు అలాగున్నాయి. అలాగే 2 బోర్లు పంపించడం కదా, బాగోదు కదా. 3 బిందులు నీళ్ళ ఈ ఊర్లో ఈది లైట్లు ఎక్కడన్నా ఉన్నాయా? ఆడలు రావాలంటే గుడి దగ్గర నుంచి ఇక్కడ రావడం చాలా భయంకరంగా ఊర్లో కనిపిస్తుంది. ఏం కనిపించట్లేదు కదా. నాకంగానే కాదు, ప్రతి ఒక్కరికి జరిగింది. మాట్లాడలేదు, అందరి కోసం నేను మాట్లాడుతున్నాను. మాకే మంచి చేయాలని మిమ్మల్ని కోరట్లేదు, అందరికీ మంచి జరగాలి. ఊరందరికీ మంచి జరిగితే మనకు జరిగినట్టు. అందుకే కన్నబాబు అక్కడ తొక్కేయాలి. జై జనసేన.